హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నాకు జరిగిన ఇన్సిడెంట్ చెప్పాలి. లాస్ట్ వీక్ నేను ఒకరోజు ఆఫీస్‌కి స్లీవ్‌లెస్ టాప్ వేసుకొని వచ్చాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుంటే పక్క స్ట్రీట్‌లో రెగ్యులర్‌గా క్రికెట్ ఆడుతూ పోయే అమ్మాయిలను ఏదో ఒకటి కామెంట్ చేసే ఒక గ్యాంగ్ నన్ను చూస్తూ ఏదో అంటున్నారు. ఇది ప్రతిరోజు ప్రతి ఊర్లో ప్రతి అమ్మాయికి జరిగే రొటీన్ ప్రాబ్లమ్. కానీ ఆ రోజు వాళ్ళు కొంచెం లైన్ దాటారు. నేను రోడ్‌లో నడుస్తూ నా హెయిర్ సర్దుకోవడానికి చేతులు పైకి ఎత్తాను. నేను లాస్ట్ వీక్ అంత బిజీగా ఉండి ఆర్మీకి సేవ్ చేయలేదు. సో, వాళ్ళు నా అండర్ ఆర్మ్ హెయిర్ చూడగానే జెన్లీ క్వీన్ అని నాకు నిక్‌నేమ్ పెట్టారు. చీప్ ఫెలోస్ అని అపరాజిత. నాకు బాధేసింది. కానీ పాయింట్ అది కాదు. ఉమెన్స్ బాడీ హెయిర్ గురించి ఎందుకు వీళ్ళంతా అంత పెద్ద విషయంలా చూస్తారు? నాకు పోయిన వారం సేవ్ చేసుకోవాలనిపించలేదు. సో వాట్? దానికి జెన్లీ క్వీన్ అని పేరు పెట్టేస్తారా? కానీ అదే మగవాళ్ళు నో సేవ్ నంబర్ అని గర్వంగా నెల మొత్తం సేవ్ చేసుకోవాలనిపించలేదు. సో వాట్? దానికి జెన్లీ క్వీన్ అని పేరు పెట్టేస్తారా? కానీ అదే మగవాళ్ళు నో సేవ్ నవంబర్ అని గర్వంగా నెల మొత్తం సేవ్ చేసుకోకుండా కటింగ్ చేసుకోకుండా ఉంటారు. ఎందుకు ఈ తేడా? చాలా రీసెర్చ్ ఆర్టికల్ చదివాను. ఉమెన్స్ బాడీ హెయిర్ గురించి మనం ఏదైనా చేయొచ్చు అనిపించింది. చెప్పడం ఆపి స్క్రీన్ వైపు చూసింది ఆరాధ్య. అపరాజిత ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఎక్కడో చూస్తుంది నవ్య. టెన్షన్‌గా ఆరాధ్య వైపు చూసింది. ఇది కాదు అంటే నేను ఇంకో ఐడియా గురించి కూడా రీసెర్చ్ చేశాను అని ఆరాధ్య ఏదో చెప్పబోతుండగా నో దిస్ ఈజ్ ఇమేజిన్ ఈ ఐడియా మీద వర్క్ చేద్దాం అంది అపరాజిత. సీరియస్‌గా? బతికిపోయాన్రా బాబు అని ఊపిరి పీల్చుకుంది ఆరాధ్య. ఆరాధ్య మనది చిన్న న్యూస్ అవుట్‌లెట్ కావచ్చు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా తుఫానులో మనం కొట్టుకుపోకుండా ఉండాలంటే మనం ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి. ట్రెండ్స్ క్రియేట్ చేయాలి. అందుకే నేను మీ ఇద్దరిని ఏంజెల్స్ అనేది ఇలా. కొత్త ఆలోచించే యంగ్ బ్లడ్ కావాలనే మీ ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటుంది. 24/7 న్యూస్ ఛానల్ వచ్చాక సోషల్ మీడియాలో అప్పటికప్పుడు న్యూస్ అప్డేట్ చేస్తున్న ఈ టైంలో మనం స్టాండ్ అవుట్ కావాలంటే మనం కొత్తగా ఆలోచించాలి. ఇలాంటి షార్ట్స్ ఐడియా కావాలి. అప్పుడే మన షార్ట్స్ న్యూస్ ఒక న్యూస్ అవుట్లెట్ స్థాయిని దాటి సమాజంలో మార్పుని తీసుకురాగలిగే ఒక ఉద్యమం అవుతుంది. లైంగిక్ ఇండియా అప్పు ఈ వీకెండ్ ప్రెజెంటేషన్ పంపిస్తాను అని ముగించింది ఆరాధ్య. కాన్ఫరెన్స్ రూమ్‌లో నుంచి బయటకు వస్తుంటే భలేనే చేశావు పాపయ్ అంది నవ్య. ఏంటి? నిజంగానే లాస్ట్ వీక్ అంతా ఈ టాపిక్ గురించి చదివాను. నీ వల్ల నిన్న ఇంట్లో గొడవ జరగకుండా ఉండుంటే ప్రెజెంటేషన్ కూడా చూసి ఉండేదాన్ని అంది ఆరాధ్య. అపరాజిత ఆనందంతో నా స్కెచ్ గురించి అడగలేదు. బతికిపోయాను. థాంక్యూ అంది ఆరాధ్య. నువ్వు నవ్వుతూ ఇదేంటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది. నవ్య. సాయంత్రం 7 అయింది. షార్ప్ న్యూస్ కంపెనీ ఎంప్లాయీస్ అందరూ మూన్ షైన్ పబ్‌లో కూర్చొని ఉన్నారు. ఆరాధ్య రానన్న బలవంతం చేసి తీసుకొచ్చింది నవ్య. ఉంది ఐడియా అన్నాడు లోకేష్ తాగిన బీర్ బాటిల్ కింద పెడుతూ. అప్పు మేడం ఆల్రెడీ పక్కనే కూర్చొని మొబైల్ చూసుకుంటూనే తలెత్తకుండా చెప్పింది ఆరాధ్య. కొంచెం సేపు అక్కడున్న వాళ్ళంతా ఏం మాట్లాడలేదు. నిశ్శబ్దానికి ఏమైందా అని తలెత్తి చూసింది ఆరాధ్య. లోకేష్ ఆరాధ్య వైపే చూస్తున్నాడు. అదే చెప్తున్నాను. పెద్దవాణ్ణి కాబట్టి కొంచెం రెస్పెక్ట్ కోరుకుంటున్నాను. మాట్లాడేటప్పుడు కనీసం ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి కదా! ఈ మాత్రం కూడా
నేర్పించలేదా మీ ఇంట్లో అన్నాడు లోకేష్. ఐయామ్ సారీ సార్ అర్జెంటుగా మెసేజ్ చేస్తున్నాను అందుకే అని మెల్లగా చెప్పింది ఆరాధ్య. ఇట్స్ ఓకే ఇదేం ఆఫీస్ కాదు. మనం ఏదైనా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. బట్ కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడంలో తప్పు లేదు కదా! ఎనీవే ఈరోజు పార్టీ రిషిది కాబట్టి అతన్నే అడుగుదాం అంటూ రిషి వైపు తిరిగి ఈ అండర్ ఆర్మ్ హెయిర్ గురించి నువ్వేమనుకుంటున్నావ్ అన్నాడు. ఐ థింక్ ఇట్స్ ఏ గుడ్ ఐడియా. కానీ ఇది ఆరాధ్య అనుకున్నట్టు వైరల్ అవుతుందా లేదా అని డౌట్ అని చెప్పడం ఆపాడు రిషి. రిషి ఏం చేస్తాడని అతని వైపే చూసింది ఆరాధ్య. రేపు ఏం జరగబోతుందో చూద్దాం.